ప్రాణం పోయినా ఈ 9 విషయాలు ఎవరికీ చెప్పకండి. సంపాదన. మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో మన స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఎవరితోనూ మనం చర్చించకూడదు. ఎందుకంటే కొందరు వీడికేం బాగా సంపాదిస్తున్నాడు అని ఓర్వలేకపోవచ్చు. అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగతాళి చేయొచ్చు. మన కుటుంబంలో జరిగే గొడవలు సమస్యల గురించి ఎవరితోనూ చర్చించకూడదు. అలాగే భార్యాభర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి. కుటుంబంలో జరిగే ఏ గొడవలైనా సరే ఇతరులతో చర్చించి వాళ్ళ దృష్టిలో చులకన కారాదు. వయస్సును గురించి ఎవరికీ చెప్పరాదు. ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఆధార్, రేషన్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు. కానీ మన స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర మన వయస్సు చెబితే శాస్త్రం ప్రకారం వయస్సు కరెక్ట్గా చెబితే ఆయుష్ తగ్గుతుంది అని పెద్దలు చెప్పి ఉన్నారు. మంత్రం. మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు. అందుకే పంతులు గారు కొన్ని పూజలప్పుడు కానీ కార్యాలప్పుడు కానీ మంత్రాన్ని చెప్పేటప్పుడు విని వినిపించినట్లు చెవిలో చెప్తారు. దానం చేసినా ఎవరితో చెప్పరాదు. మన పెద్దలు అంటూ ఉంటారు కదా, కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియరాదు అని. సన్మానం. మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి కూడా ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే మన డబ్బుని మనమే కొట్టుకుంటున్నట్లు అవుతుంది. వేరే వాళ్ళు చెప్తే పర్వాలేదు కానీ మనది మనమే చెప్పుకోరాదు. అవమానం. మనకు ఎప్పుడైనా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది. ఔషధం. మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పకూడదు. ఎందుకంటే అది కొందరికి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. మంచి జరిగితే పర్వాలేదు కానీ చెడు జరిగితేనే నువ్వు ఇచ్చిన మందు వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటారు. ఆస్తులు. మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే సమాజంలో అందరూ మంచివాళ్లే ఉండరు కదా, మనల్ని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవరితోనూ చర్చించకూడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుంటా.